పరమాత్మ మనకి ఆ సులువైన మార్గం చెప్పేశారు. కాస్త నీ స్వాధీనంలో నువ్వు ఉండి, ఎవరో నీ స్వాధీనంలో ఉండక్కర్లేదు, ఎవరో నీ స్వాధీనంలో ఉండక్కర్లేదు, నీ స్వాధీనంలో నువ్వు ఉండి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావంటే అది వాంగ్మయ తపస్సు అన్నారు స్వామి, వాక్కు తపస్సు అన్నారు స్వామి. దానివల్ల ఈ ప్రపంచం అంతటికీ మేలు జరుగుతుందని, నువ్వు ఉద్ధరింపబడతావని, ఆ మాటల వల్ల నువ్వు ఎంతో గొప్పవాడివై జీవితంలో ప్రజల చేత పూజింపబడుతూ అన్ని చోట్ల ఆదరణ పొందుతూ కైవల్య ప్రతిభ పొందుతావని చెప్తూ ఉన్నారు స్వామి. భగవద్గీత 17వ అధ్యాయం 10వ శ్లోకంలో ఏమని చెప్పారు? నీ వాక్యం ఎలా ఉండాలన్నారు? అనుద్వేగరం వాక్యం సత్యం ప్రియతం చేత్ స్వాధ్యాయాభ్యాసం చేవ వాంగ్మయం తప్పుంచితే అని చెప్పారు స్వామి. అంటే నువ్వేం చేయకుండా మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడేటప్పుడు నీ మాటల వల్ల ఇంకోటి బాధపడుకోడు, అవతల వాళ్ళ మాటల వల్ల నువ్వు ఉద్వేగపడకూడదు. అనుద్వేగరం వాక్యం, అవతల మాటలు నీకు ఉద్వేగం కలిగించకూడదు, నీకు ఉద్వేగం రాకూడదు, నీ మాటల వల్ల అవతల వాళ్ళు ఉద్వేగపడకూడదు. అనుద్వేగరం వాక్యం సత్యం ప్రియతం చేయత్, ఏదో ప్రియం పలికేసాం కదా అనేది అబద్ధం కాకూడదు, సత్యమై ఉండాలి. సత్యం చెప్తున్నాం కదా అని కఠోరంగా ఉండకూడదు, సత్యం చెప్పేటప్పుడు ప్రియంగా ఉండాలి. ఆ ప్రియంగా ఉంది, సత్యం ఉంది, కానీ వాడికి హితం కావాలి. మన మాటల వల్ల అవతల వాళ్ళకి తప్పనిసరిగా శ్రేయస్సు కలగాలి. ఆ శ్రేయస్సు కలిగితే కనుక విశేషం. అనుద్వేగరం వాక్యం సత్యం రహితం చే స్వాధ్యాయాభ్యాసం చే వాంగ్మయం తప్పుంచితే ఎంత రహస్యం చెప్పారు స్వామి. నిజంగా ఎవరు లేరు మాట్లాడుకోవడానికి, ఏం చేయకుండా చక్కటి పుస్తకం నువ్వు నేర్చుకున్నవి ఒళ్ళివేస్తూ ఉండు. నువ్వు ఆ పుస్తకాలతో మాట్లాడుతూ ఉండు, ఆ పుస్తకాలు చదువుతూ ఉండు. భారతమో, భాగవతమో, రామాయణమో, బైబిలో, పురాణం చక్కగా చదువుతూ వాటితో మాట్లాడుతూ ఉండు. అలా మాట్లాడుతూ ఉంటే ఉదయం వికసిస్తుంది. ఆ విషయాలు తెలిసి సత్వగుణం పొంగి పొరలి వెంట్రులలా నిలువుతాయి. అదే విశేషం. ఆ రకంగా పుస్తకాలతో మాట్లాడడం, ఓమని ఉచ్చరిస్తూ ఉండడం, ఆ రకంగా మంచి పుస్తకాలు చదవడం, ఓంకారాన్ని ఉచ్చరించడం, ఇందాక చెప్పుకున్నట్టుగా ఉద్వేగకరంగా మాటలు మాట్లాడడం, నువ్వు మాటల వల్ల ఉద్వేగం పొందకుండా ఉండడం, సత్యం కావడం, ప్రియం కావడం, అవతల వారికి హితం కావడం, ఇవి జాగ్రత్త పడుతూ కనుక మీరు మాటలు మాట్లాడినట్లయితే అన్నదానం చేసి ఏ ప్రయోజనాన్ని పొందుతూ ఉన్నారో, అనేక రకాల దానాలు చేసి రకమైన ప్రయోజనం పొందుతూ ఉన్నారో, యజ్ఞ హోమాదులు చేసి ప్రయోజనం పొందుతూ ఉన్నారో, మీరు ఈ వాక్కులు కూడా పొందగలరు. ఈ విధంగా మంచి మాటలు మాట్లాడుతూ అవతల వారిని ఈ మాటలతో వారి యొక్క కఠినమైన సమస్యని మరిపింపజేస్తూ వారికి హితం చేస్తూ మీ మాటలే కనుక వారికి ఉపయోగపడినట్లయితే కనుక మీరు ఏదైతే అవతల వ్యక్తిలో కలుగుతున్నటువంటి ఆ మంచి మార్పు ఉందో, ఆ స్వాంతనం ఉందో, పుణ్యవంతం అవుతూ ఉన్నారు. మీ జీవితం చక్కగా వెళ్ళిపోతుంది. కాబట్టి మాట్లాడే మాటల్లో మీకు తెలియకుండా ఉచ్చరించే బీజాక్షరాలు అవతల హృదయాల్లోకి వెళ్ళి అవి మొక్కలై, చెట్లై అనేక రకమైన విష ఫలితాలు ఇస్తూ ఉంటే వాటంటే మీరే బాధ్యులు. ఏమో మాట్లాడేసిన తర్వాత వెళ్ళిపోయింది, విత్తనం పడిపోయింది. అన్నం పెట్టినట్టే, అన్నం పెడితే ఆ వ్యక్తికి వచ్చిన ఎనర్జీతో అతను చేసే పనులన్నీ ఎలా అయితే మనకు చేరతాయో, ఖచ్చితంగా ఈ మాట మాట్లాడిన తర్వాత మాట వెళ్ళి వాళ్ళలో చేరి ఆ మాటల వల్ల వాళ్ళు పడే బాధ, ఆ మాటల వల్ల వాళ్ళు చేసే ప్రవర్తన, ఆ మాటల వల్ల అతని వల్ల ఇతరులు చేసే ఉపకారాన్ని మీవే. కాబట్టి మాటల్లో బీజాక్షరాలు ఉంటాయని, మాటలు మాట్లాడేటప్పుడు అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియతం చే స్వాధ్యాయాభ్యాసనం చే వాంగ్మయం తపముచ్యతే అని స్వామి చెప్పిన ఆ వాక్యాలను గుర్తుపెట్టుకుంటూ ఎవ్వరికీ కూడా ఉద్వేగం కలిగించకుండా మాట్లాడుతూ, సత్యాన్ని చెప్తూ, ప్రియంగా మాట్లాడుతూ, వారికి దాని నుండి హితం కలగజేస్తూ, ఖాళీ ఉన్నప్పుడల్లా కాస్త మంచి పుస్తకాలు చదువుకుంటూ, పుస్తకాలతో మాట్లాడుతూ, ఓంకారాన్ని జపించుకుంటూ గడిపే జీవితాలు మన చేతిలో ఉన్న పనే. కాబట్టి మిమ్మల్ని గుడికెళ్ళమంటారు లేదు, ప్రదక్షిణాలు చేయమంటారు లేదు, యజ్ఞాలు చేయమంటారు లేదు, హోమాలు చేయమంటారు లేదు, ఏవో మంత్రాలు పఠించమంటారు లేదు. కాబట్టి నేను చదివాను విష్ణు సహస్రనామం తాలూకు విశేషాలని. అందులో ఈ రకంగా ఎవరైతే మధుర వాక్కులు ఉన్నవాడు భగవంతుడు, తాత్కాలికంగా మనం భగవంతుని లోపల ఉన్నటువంటి ఆ ప్రజ్ఞ ఏదైతే మీరు ఊపిరి వదిలితే లోపలికి పిలుస్తోందో, బయటకు వదిలేస్తే లోపలికి పిలుస్తోందో, లోపలికి పిలిచింది బయటకు వదులుతోందో, ఆ ప్రజ్ఞ, భగవద్ ప్రజ్ఞ, అది మేల్కొని ఉండడం ఒక నిమిషం అలా కనిపించి ఎగురుతుంది. మళ్ళీ అది చూసిన వాడు కాస్త ఆనందం ఉండడం వాళ్ళని దేవుడండి అంటాడు. అది పరిపూర్ణంగా కావాలి.
దాన్ని కేవలం వాక్కు వల్లే సాధ్యం. అది చక్కగా మాట్లాడండి. ఏదో చిన్నప్పుడు మనం, నా వయసులో ఉన్న వాళ్ళకి, చిన్నప్పుడు మనం స్కూల్కి పరిగెడుతుంటే కేయూరాణి నభూషయంతి పురుషాం, శివుని అంటాడు వాగ్భూషణం భూషణం అని చక్కగా చక్కగా మాట్లాడుతూ ఇదే పెట్టుకోండి నియమం. నా మాట వల్ల ఎవరు బాధపడకూడదు, నేను ఇంకోటి మాటలు తీసుకోకూడదు. ఇంకెంతకంటే సులువైన మార్గం ఏముంది ఉద్ధరింపడానికి. కాబట్టి అందరినీ కూడా మధురమైన వాక్కుతోటి ప్రపంచం అంతా నిండాలని, ఇది విన్న తర్వాత ఒక్కరు మారినా కూడా ఆ ఫలితం నాకు దొరుకుతుంది. ఆ ఫలితం దక్కిన వాళ్ళకందరికీ, ఆ ఫలితం దక్కించే వాళ్ళందరికీ కూడా ఆశీర్వచనం చేస్తున్నాను. స్వీకరించి చక్కటి మధురైన వాక్కుతో భగవంతుని పొందిగా కానీ ఆశీర్వదిస్తూ దీర్ఘాయురారోగ్యం అఖండ బుద్ధిం సామ్రాజ్య వృద్ధిం సకలేష్ట సిద్ధిం కళ్యాణ బుద్ధిం శతపోషుద్ధిం భద్రాద్రమో దిశా సదావాహ. జయ శ్రీరామచంద్ర ప్రభు. బ్రహ్మాదియోగి మునిపూజిత సిద్ధ మంత్రం, దారిద్ర్య దుఃఖ భవరోగ వినాశ మంత్రం, సంసార సాగర సముత్తరణైక మంత్రం, వందే మహాభయహరం రఘురామ మంత్రం.